నమస్తే. తెలంగాణలో ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అదేంటంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద ఒక యాచకుడు మృతి చెందాడు రోడ్డు ప్రమాదంలో. అది ప్రమాదం అనే కంటే ఆ అధికారి కండ కావరానికి బలైపోయాడు అని చెప్పాలి. ముఖ్యంగా మనం చూస్తుంటాం చౌరస్తాల దగ్గర కానీ లేదంటే జంక్షన్స్ దగ్గర కానీ సిగ్నల్ పడినప్పుడు కానీ ఇట్లాంటి సందర్భాల్లో యాచకులు వారు అడుక్కోవటం చేస్తుంటారు, అంటే భిక్షాటన చేస్తూ ఉంటారు. ఇట్లాంటి క్రమంలో మామిడిపల్లి చౌరస్తా వద్ద సిగ్నల్ పడింది. అప్పుడే ఒక కారు ఆగింది. ఆ కారు వద్దకు కొంతమంది యాచకులు వెళ్ళారు, కొంతమంది వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మాత్రం ఒక వ్యక్తి అక్కడే ఉండి ఆ కారు అద్దాలు తుడుస్తూ బెగ్గింగ్ చేస్తున్నాడు. ఎంతో కొంత ఇవ్వండి సార్ అది. మనం చూస్తుంటాం చాలా చోట్ల ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సరే, కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు వారిష్టం అది. ఇట్లాంటి క్రమంలో అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన గారి కండకావరం నిజంగా ఎంతో పొగరు అనొచ్చు డైరెక్ట్గా చెప్పాలంటే. ఇవ్వకపోగా డోర్ తీసి కాలుతో తన్నాడు ఆ యాచకుడిని. పాపం తన్నడంతో బలంగా ఆ యాచకుడు కొంత దూరం వెళ్ళి పడిపోవడం, వెంటనే అటువైపు నుంచి వస్తున్నటువంటి ఒక టిప్పర్ అతని పైనుంచి వెళ్ళిపోయింది. స్పాట్లో చనిపోయాడు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవరు అంటే అతను ఒక మండలానికి డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నాడు. మెండోరా అనేక ఒక మండలానికి, నిజామాబాద్ జిల్లా. ఇంత దారుణమైనటువంటి ఘటన అంటే దీనికి సంబంధించి అది జరిగిన తర్వాత అక్కడ పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, కొంతమంది ఇంకా యాచకులు ఉన్నారు, వారంతా కలిపి పట్టుకొని కొంత అటాక్ చేశారు అతని మీద, దేహశుద్ధి చేశారు. అయినా కూడా తప్పించుకున్నాడు. ఇట్లాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అది సోషల్ మీడియాలో ఆ వీడియోస్ కానీ లేకపోతే ఆ ఫొటోస్, ఆ మ్యాటర్స్ రావడంతో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం తెలియజేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులను ఆదేశించారు. సరే, ఏదో చిన్న ఘటన, లేకపోతే చనిపోయింది యాచకుడే కదా అని మాత్రం ఊరుకోలే. ప్రాణం ఎవరికైనా ప్రాణమే కదండి. సో ఇలాంటి సందర్భంలో ఈ ఘటనకు, ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరు అని చెప్పి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగిగా ఆయన ఉన్నారు, ఒక అధికారిగా. నీకు ఇష్టమైతే ఒక 10 రూపాయలు లేకపోతే ఒక 5 రూపాయలు లేవని చెప్పు, అతనే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కానీ అలా చేయకుండా, అంటే నేను ఒక అధికారిని అని అధికార దర్పంతో, పొగరుతో వ్యవహరించినటువంటి రాజశేఖర్ అతని పేరు. కొత్తగా జాబ్ వచ్చింది అయ్యగారికి. ఎంత జాగ్రత్తగా పనిచేయాలి. సో ఇలాంటి సందర్భంలో అతన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ను ఆధారంగా చేసుకుని మొత్తానికైతే పోలీసులు పట్టుకున్నారు, నిజామాబాద్ పోలీసులు. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ అయ్యాడు. పూర్తిగా శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ ఉవ్వెత్తిన ఒక్కసారిగా ఆందోళన బాట పట్టాయి. అంటే భిక్షాటన చేసుకునే వారి మీద ఇలాంటి ప్రతాపం ఏంటి అని. ఇలాంటి సందర్భంలో అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా అతన్ని పూర్తిగా ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించండి అనేది కూడా రావచ్చు. ప్రస్తుతానికైతే సస్పెన్షన్ అయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. ఇలాంటి సందర్భంలో అతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వృత్తిలో ఉండటానికి వీలు లేదు అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. మొత్తానికి త్వరలోనే ఈ నిర్ణయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.